పశ్చిమాసియాలో మునిపెన్నడూ లేని విధంగా ఒక భీకర యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. జోర్డాన్లోని అమెరికా సైనిక బేస్పై ఇరాన్ దళాలు జరిపినటువంటి ఆకస్మిక క్షిపణి అలాగే డ్రోన్ దాడులే ఈ సరికొత్త విధ్వంసానికి కారణమయ్యాయి. ఇక ఈ దాడుల్లో 2 అమెరికా సేవా సిబ్బంది అక్కడికక్కడే మరణించగా మరో సైనికుడు ఆచూకీ లభించకుండా పోయింది. పెంటగాన్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించడంతో అమెరికా రక్షణ శాఖ ఒక్కసారిగా అలర్ట్ అయింది. ప్రస్తుత తీవ్ర ఉద్రిక్తతల కాలంలో ఇక ఇరాన్ నేరుగా జరిపినటువంటి కాల్పుల్లో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఆకస్మిక ప్రాణ నష్టంతో ఆగ్రహంతో ఊగిపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక ఇరాన్కు కోలుకోలేని దెబ్బ కొట్టాలంటూ సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఇక ట్రంప్ ఆదేశాలు అందినటువంటి వెంటనే అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. ఇరాన్పై వరుసగా 8వ రాత్రి కూడా ఊహించని రేంజ్లో వైమానిక దాడులకు తెగబడింది. అమెరికా సైనికుల మరణానికి కారణమైన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ క్రాఫ్ట్స్ను తక్షణమే అత్యంత కఠినంగా శిక్షించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టుగా వాషింగ్టన్ ప్రకటించింది. ఐఆర్జీసీ దళాలకు చెందిన అత్యంత రహస్య నిఘా కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలు, అలాగే హార్మోజ్ జలసంధి సమీపంలో ఉన్న వారి నౌకాదళ సామర్థ్యాలను టార్గెట్ చేస్తూ అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. అయితే అమెరికా జరిపినటువంటి ఈ భీకర దాడులపై ఇరాన్ విచిత్రంగా స్పందించింది. యుఎస్ వైమానిక దాడుల వల్ల తమకు ఎలాంటి పెద్ద నష్టం జరగలేదంటూ ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో వాషింగ్టన్ కావాలని ఈ ప్రాంతంలో యుద్ధాన్ని మరింత ముదిరేలా చేస్తోందంటూ ఇరాన్ ఆరోపించింది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ స్వయంగా రంగంలోకి దిగి అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని చూస్తున్న అమెరికా రాబోయే రోజుల్లో దీనికి తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. అంతేకాదు అమెరికాతో గతంలో జరిగినటువంటి అవగాహన ఒప్పందం పూర్తిగా కూలిపోవడాన్ని ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు చేసే సంతకానికి అసలు ఎలాంటి విలువ లేదు, దానికి విశ్వసనీయత కూడా లేదు అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా దాడులు గనక ఇలాగే కొనసాగితే ఇరాన్తో పాటు దాని మద్దతున్న రెసిస్టెన్స్ ఫ్రంట్ కూటమి కలిసి అమెరికాకు ఎప్పటికీ మర్చిపోలేని బుద్ధి చెప్తాయంటూ ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరించారు. నిజానికి అమెరికా టెహ్రాన్ల మధ్య గత నెల రోజులుగా నడిచినటువంటి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఒక్కసారిగా బద్దలవడంతోనే ఈ నయా సంక్షోభం మొదలైంది. ఈ ఒప్పందం రద్దయిన వెంటనే ఇరు దేశాలు మళ్లీ ఆయుధాలకు పనిచెప్పాయి. గల్ఫ్ రిలీజియన్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ స్థావరాలు, అమెరికా మిత్ర దేశాలపై వరుసగా డ్రోన్ మిసైల్స్ అటాక్స్ చేస్తుండగా ఇక అంతర్జాతీయంగా అత్యంత కీలకమైనటువంటి హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు ఇరాన్ నుండి ముప్పు తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమంటూ ఇక వాషింగ్టన్ వాదిస్తోంది. ఇరు దేశాల మధ్య 8 రోజులుగా రాత్రింబవల్లో జరుగుతున్నటువంటి ఈ మిలిటరీ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో తీవ్రమైనటువంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఘర్షణలు గనక ఇలాగే ముదిరితే ఇది పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారి ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా అయ్యే ప్రధాన సముద్ర మార్గాలు పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందంటూ అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ ఎనర్జీ సప్లై, సముద్ర భద్రత దెబ్బతింటే గనక ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అందుకే గల్ఫ్ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఇరుపక్షాలు తక్షణమే శాంతించాలని, దౌత్యపరమైన చర్చల సమస్యను పరిష్కరించుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి. మరి ట్రంప్ తీసుకున్నటువంటి ఈ కఠిన నిర్ణయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.